మంచిదన్న. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ను నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోన్ అయ్య గారికి, అలాగే డేవిడ్ విక్టర్ అయ్య గారికి, మార్క్ అయ్య గారికి, డానియల్ బ్రదర్కి, అలాగే ఎంతమంది అయితే దైవజనులు ఉన్నారో అంతమంది దైవజనులకు, అలాగే రవిశంకర్ అన్న గారికి, This call is now being recorded. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మన భారతదేశంలో మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు 78th ఇండిపెండెన్స్ డేని మన భారతదేశం జరుపుకుంటుంది. మనం ఆలోచన చేయగలిగితే ఇండిపెండెన్స్ డే అనగానే మనం చూడగలిగితే ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది నష్టపోయారు, ఎంతోమంది మహాత్ములు ప్రాణాలు అర్పించారు అని మనందరికీ తెలుసు. అందులో ఒక గాంధీ మహాత్ముడు కావచ్చు, ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఎందరో ఈ దేశము కొరకు ప్రాణ త్యాగం చేశారు. అలా మనము స్వాతంత్రాన్ని పొందుకున్నాము. కాబట్టి ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఇది ఆ ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన స్వాతంత్రం ఏది అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రము ఏది? చాలా జాగ్రత్తగా బైబిల్ను మీరందరూ కూడా చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. లేఖన ఆధారాలతో మనమందరం కూడా ఈ అంశాన్ని మనం నేర్చుకుందాము. మరలా చెబుతున్నాను, క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రం ఏది? క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రం ఏది అన్నది మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దానికి మూలవాక్యముగా అందరం కూడా దయచేసి అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. దయచేసి ముందుగా మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా స్వాతంత్రము అంటే అర్థం ఏంటి? అసలు స్వాతంత్రము అన్నదానికి అర్థం ఏంటి అన్నప్పుడు మనం చూడగలిగితేనండి, ఒక బానిసత్వము కావచ్చు, లేదంటే ఒక దాసత్వము కావచ్చు, మనల్ని ఎవరైతే బంధించారో వారి నుంచి విమోచించిన ఆ రోజు దాన్ని ఏమంటారు అంటే స్వాతంత్రము అంటారు. అంటే బానిసలుగా ఉన్నవారు విడుదల పొందుకోవటము, దాసత్వములో ఉన్నవారు విడుదల పొందుకోవటము, దీన్నే స్వాతంత్రము అంటారు. మనందరికీ తెలుసు, బ్రిటిషర్స్ మన భారతదేశానికి వచ్చినప్పుడు మన భారతదేశము ఒక చెరుకు గడలాగా ఉండేదటండి. మన భారతదేశము ఒక చెరుకు గడలా ఉండేదట. వీళ్ళు 200 సంవత్సరాలు, సుమారుగా 200 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో భారతదేశము ఇదిగో ఆ చెరుకు యొక్క పిప్పి ఉంటుంది కదండి, రసం అంతా తీసిన తర్వాత పిప్పి అంటారు కదా, అలా మార్చేసి బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు. కాబట్టి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది పోరాటాలు చేశారు, ఎంతో మంది నష్టపోయారు, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి మనం చూడగలిగితేనండి, ఇక్కడ కూడా అంటున్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి. ఏ స్వాతంత్రం రావాలన్నా అది దేవుడు అనుగ్రహించాలి. ఈరోజు మనం అందరం కూడా 78th ఇండిపెండెన్స్ డేని ఈరోజు
మరి మన ఇండియా మరి జరుపుకుంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు అంటున్నారు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. బానిసత్వములో ఉన్న మనలను, దాసత్వములో ఉన్న మనలను, ఇదిగో మనలను యేసుక్రీస్తు వారు స్వతంత్రులనుగా చేశాడు. అయితే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమను కాడి క్రింద మీరు మరలా చిక్కుకొనకండి అంటున్నాడు. ఇంతకీ మరి యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన స్వాతంత్రం ఏమిటది? దేని నుంచి ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు? ఇంతకీ మరి యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్వాతంత్రము అందరికి సంబంధించిందా, కొందరికి సంబంధించిందా అన్నప్పుడు అండి, అది ఎవరికి సంబంధించిందో మీరు చూడగలిగితే దయచేసి అదే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే ప్రపంచ ప్రజలందరికీ యేసుక్రీస్తు వారు స్వాతంత్రం ఇచ్చాడు. ప్రపంచ ప్రజలందరికీ యేసుక్రీస్తు వారు స్వాతంత్రం ఇచ్చారు. అందుకే 5వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్నాడు, ఇదిగో క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కదా, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదా, మరలా కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటున్నాడు. అంటే ఏ బానిసత్వము నుంచైతే, ఏ దాసత్వము నుంచైతే యేసుక్రీస్తు వారు విడిపించారో మరలా దానిలోనికి వెళ్ళిపోతున్నారట. మనందరికీ తెలుసండి, ఒకసారి బానిసత్వంలో నుండి బయటికి వచ్చిన తర్వాత మరలా ఎవరు కూడా బానిసలుగా మారాలని ఎవరు కోరుకోరు మరలా. మరి అలాంటిది ఇక్కడ ఒకసారి మీరు స్వతంత్రులుగా మారిన తర్వాత మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటున్నాడు. ఇంతకీ దేని గురించి చెబుతున్నాడు? ఇంతకీ గలతీలకు ఈ పత్రికను ఎందుకు రాస్తున్నాడు? ఇంతకీ దేని క్రింద వాళ్ళు చిక్కుకున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే ఇక దయచేసి 2వ వచనము నుంచి మరి 2-3 వచనాలు చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. 2-3 వచనాలు చాలా జాగ్రత్తగా చదువుకుందాం. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచారబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఒక ఆచారాన్ని తెచ్చుకుంటున్నారు. ఏంటయ్యా ఆచారము అంటే సున్నతి అనే ఒక ఆచారాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇక సున్నతి చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణత్యాగం చేసి మనలను స్వతంత్రులుగా చేసిన తర్వాత కూడా మరలా ఎక్కడికి వెళ్తున్నారు అంటే పాత నిబంధనలోనికి వెళుతున్నారు. పాత నిబంధనలో ఆచరించిన ఆ సున్నతి దగ్గరికి మరలా వెళుతున్నారు. మోషే గారు చెప్పారు కదండి, మోషే గారి ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పారు కదండి. మోషే గారు ఏమని చెప్పారు? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో పుట్టిస్తాడు అని మనందరికీ కూడా ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 17వ వచనం మనం చూడగలిగితే 18వ అధ్యాయం 17వ వచనం మనం చూడగలిగితే దయచేసి 16వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఏమనుందన్నప్పుడు అండి, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. నా వంటి ప్రవక్త, నా వంటి ప్రవక్త, నా వంటి ప్రవక్త. నా వంటి అంటే దాని అర్థం ఏంటంటే, మోషే గారు ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గారి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు ఆయన ఇంటి మీద నమ్మకమైన వాడు, ఆయన ఇంటి మీద నమ్మకమైన వాడు. మోషే గారు ఆయన మిక్కిలి సాత్వికుడు. అలాగే యేసుక్రీస్తు వారు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు అని మనం చదువుకుంటాం. దీన మనస్సు కలిగిన వాడని మనం చదువుకుంటాము. అలాగే మోషే గారండి ఐగుప్తు సింహాసనాన్ని, మోషే గారు ఐగుప్తు ధనాన్ని కాళ్ళ తన్నుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా అపవాది ఆశ పుట్టించిందండి. ఏంటంటే, ఇదిగో ఒక్కసారి నాకు బ్రొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ ఇదిగో నీకు అనుగ్రహించేస్తాను, వాటి మా అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను అని అపవాది చెబితే అపవాదికి లొంగలేదండి, అపవాదికి లొంగలేదు. అందుకే మోషే గారు అంటున్నారు, నా వంటి ఒక ప్రవక్తను, నా వంటి ఒక ప్రవక్తను, నా వంటి ఒక ప్రవక్తను. దయచేసి మ్యూట్ చేసుకోండి. దయచేసి ఎవరో కానీ మ్యూట్ చేసుకోండి. అమ్మ సౌండ్స్ వస్తున్నాయి, దయచేసి ఒకసారి మీరు మ్యూట్ చేసుకోండి. ఆ ఫ్యాన్ దగ్గరే ఉన్నట్టున్నారు, మ్యూట్ చేసుకోండి. కాబట్టి నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నేను పుట్టిస్తాను అని చెబుతున్నాడు. ఆయన మాట మీరు వినవలెను, ఆయన మాట మీరు వినవలెను అంటున్నాడు. ఆయన మాట మీరు వినవలెను. అదే విషయాన్ని అపోస్తుల కార్యములు కూడా మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు దయచేసి 3వ అధ్యాయము దయచేసి 22వ వచనం నుండి మనం చదువుకుందాం. 22వ వచనం నుండి మనం చదువుకుందాము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు. అమ్మ దయచేసి ఎవరో మ్యూట్ చేసుకోండి అమ్మాయి, చెవులలో వినబడుతుంది భయంకరంగా. మోషే అమ్మ కొద్దిగా వినబడుతుంది, కొద్దిగా తక్కువ చేసుకోండి అమ్మా, లేదంటే మ్యూట్ చేసుకోండి అమ్మా. దయచేసి మ్యూట్ చేసుకోండి. శబ్దం ఉంటే ఫ్యాన్ ఆఫ్ చేసుకొని వెళ్ళండి అంతే. అమ్మ మేము కూడా ఫ్యాన్లు చిన్నగా పెట్టుకొని చెబుతాం, చెమటలు గారుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని కొరకు మనం ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా. దయచేసి మ్యూట్ చేసుకోండి ఎవరో కానీ. మ్యూట్ బటన్ ఉంటుంది, మ్యూట్ బటన్ దయచేసి ప్రెస్ చేసుకోండి. పోనీ వినేటట్టు కనపడతలేదు, మంచిదిలే, వదిలిపెట్టేసాను. 3వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములో మీరు ఆయన మాట వినవలెను, ఆయన మాట వినవలెను, ఆయన మాట వినవలెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, మోషే గారేమో ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించి ఆయన కానాను దేశానికి నడిపించడానికి ఒక మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, అలాగే యేసుక్రీస్తు వారు ఇదిగోనండి, యేసుక్రీస్తు వారు దాసత్వము నుంచి విడిపించి ఆయన పరలోకానికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి పాత నిబంధన అన్నప్పుడు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో బలులు ఉంటాయి, పాత నిబంధనలో సున్నతి ఉంటుంది, పాత నిబంధనలో మీరు ఆలోచన చేయగలిగితే పాత నిబంధనలో చాలా ఉన్నాయి, పాత నిబంధనలో ఆచారాలు చాలా ఉన్నాయి. అయితే నిజస్వరూపము అన్నది యేసుక్రీస్తు వారిలో ఉంది, నిజస్వరూపం అన్నది యేసుక్రీస్తు వారిలో ఉంది. ఎప్పుడు కూడా పాత నిబంధన ఛాయ అన్నాడు, షాడో అన్నాడు, ఛాయ అన్నాడు. అదొక ప్రత్యక్షపు గుడారము కావచ్చు, యాజకులు కావచ్చు, బలులు కావచ్చు, ఏవైతే పాత నిబంధనలో ఉన్నాయో అవన్నీ కూడా
ఛాయ అన్నాడు, ఛాయ అన్నాడు, నీడ అన్నాడు, నీడన్నాడు. ఇప్పుడు నిజస్వరూపం మనకు ఎక్కడుందన్నప్పుడు యేసుక్రీస్తు వారిలో మనకు నిజస్వరూపం ఉంది. యేసుక్రీస్తు వారిలో మనకు నిజస్వరూపం ఉంది. పాత నిబంధనలో పస్కాను వధించారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారే పస్కా పశువు అని మనం చదువుకుంటాము. అంటే నిజ స్వరూపం అన్నది యేసుక్రీస్తు వారిలో ఉంది, యేసుక్రీస్తు వారిలో ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పౌలు గారు మాట్లాడుతూ ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే దాస్యమను కాడి క్రింద మరలా మీరు చిక్కుకొనకండి, దాస్యమను కాడి క్రింద మరలా మీరు చిక్కుకొనకండి. అంటే ఏం జరిగింది అన్నప్పుడు అండి, వీళ్ళు మరలా సున్నతి అనే ఒక ఆచారాన్ని ఆచరిస్తున్నారు, సున్నతి అనే ఒక ఆచారాన్ని ఆచరిస్తున్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, సున్నతి పొందటం వల్ల మీకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, సున్నతి పొందటం వల్ల మీకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు. మరలా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 5వ అధ్యాయము దయచేసి మనమందరం కూడా 6వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అసలు ఎందుకు మీకు ఈ ఆచారాన్ని ఎందుకు తెచ్చుకున్నారు మీరు గలతీలారా? ఎందుకు ఈ ఆచారాన్ని మీరు తెచ్చుకున్నారు? ఎందుకు ఈ ఆచారాన్ని తెచ్చుకున్నారు మీరు? అసలు గలతీ పత్రికలో మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారట వారి కన్నుల ఎదుట, యేసుక్రీస్తు వారు 3వ అధ్యాయం 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టానో, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా అంటున్నాడు. చూడండి, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు వారు ప్రదర్శింపబడెను గదా. అందుకే ఈ ఆచారాన్ని ఎవరు పెట్టారని పౌలు గారు మాట్లాడుతూ 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెనో. ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు, మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన ఈ ప్రేరణ కలగలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే 10వ వచనంలో కూడా, మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టువారు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఈ ఆచారాల నుండి, ఇదిగో ఇవన్నిటి నుండి యేసుక్రీస్తు వారు ఆయన విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేస్తే, మరలా మీరు ఏ దాని నుండి అయితే యేసుక్రీస్తు వారు విడిపించారో ఆ ఆచారాల్లోనికి వెళ్ళిపోయారు. అందుకేనండి, మరి అపోస్తుల కార్యంలోనికి ఒక్కసారి మనం అందరం కూడా రాగలిగితే, అపోస్తుల కార్యములు దయచేసి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అయితే అపోస్తులు బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? 15వ అధ్యాయంకి వచ్చేసరికి, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఏం జరుగుతుందటండి? కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే అపోస్తులు సువార్త ప్రకటిస్తుంటే ఒక గ్రూపు బయలుదేరింది. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈయన చెప్పేది ఆయన తప్పు అంటున్నాడు, ఆయన చెప్పేది ఈయన తప్పు అంటున్నాడు. మొత్తం తప్పని నాస్తికులు అంటున్నారు, మొత్తం తప్పే అని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నాము. మరి మనము నీతిమంతుడైన లోతు అని మనం చెప్పామనుకోండి, నీతిమంతుడైన లోతు అని మనం చెప్పామనుకోండి,
ఇప్పుడు మరొక ఆయన వచ్చి ఇదిగోనండి లోతు అంత అదే అలాంటివి చేశాడు కాబట్టి లోతు ఆయన ఎలా నీతిమంతుడు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవ్వాలి ప్రజలు? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒకప్పుడు ఇదిగో అపోస్తులు ఒకవైపు సువార్తను ప్రకటిస్తుంటే మరి తర్వాత మరో గ్రూప్ బయలుదేరింది. ఏమని బయలుదేరిందంటే ఇదిగో మీరు సున్నతిని పొందుకోకపోతే ఇదిగో మీకు రక్షణ లేదు అని ప్రకటించే ఒక గ్రూపు బయలుదేరింది. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు సున్నతి పొందుతయందు అసలు ప్రయోజనమే లేదు, మీరు సున్నతి పొందకపోయినా అసలు ప్రయోజనమే లేదు అని అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకసారి మనం అందరం కూడా పాత నిబంధనలోనికి వెళ్ళి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము దయచేసి 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 30వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకును నీ హృదయమునకును నీ సంతతి వారికి హృదయమునకును సున్నతి చేయవలెను. అంటే సున్నతి యొక్క భావం ఏంటి అన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే శరీరేచ్ఛలను తొలగించుకోవడమే సున్నతి అంటున్నాడు. శరీరేచ్ఛలను ఎందుకంటే ఈ లోకం అంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో నిండిపోయి ఉన్నది. అపవాది లోకమును శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నింపేశాడు గనక అసలు సున్నతి అన్న మాటకు భావం ఏంటంటే శరీరేచ్ఛలను తొలగించుకోవటము. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఆయన అంటున్నాడు, మీ హృదయములకును నీ సంతతి వారి హృదయములకును సున్నతి చేయును. కాబట్టి మనం ఆలోచిస్తే అసలు మరి దేవుడు ఎందుకు 10 ఆజ్ఞలు అనేటివి రాతి పలకల మీద ఎందుకు ఇచ్చాడో మీరు ఆలోచించండి. 10 ఆజ్ఞలు అనేటివి రాతి పలకల మీద ఎందుకు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు రాతి పలకల మీద ఇవ్వవలసిన అవసరం ఏంటి అన్నప్పుడు ఎందుకు ఇచ్చాడు రాతి పలకల మీద అన్నప్పుడు, ఎందుకంటే మానవ హృదయము ఇదిగో రాయి వలె బండలా మారిపోయింది. అందుకే వారి హృదయాల మీద ఇదిగో బండలా మారిపోయిన వారి హృదయాల మీద ఇదిగోనండి నా మాటలు నేను రాయబోతున్నాను అని రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. కాబట్టి మరి యెహెజ్కేలు గ్రంథం దయచేసి 36వ అధ్యాయము దయచేసి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 36వ అధ్యాయం 26వ వచనము, నూతన హృదయం మీకు ఇచ్చేదనో, నూతన స్వభావం మీకు కలగజేసేదనో, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే మానవ హృదయాలు రాతిలాగా మారిపోయాయి, బండలా మారిపోయాయి. అందుకే అది తీసేస్తాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథం దయచేసి 31వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. 31వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాము. ఈ దినమైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్ అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి ఏమంటున్నాడు అన్నప్పుడు మన హృదయం మీద ఆయన ధర్మ విధులు రాసేదను అని చెప్పడానికి ఆయన ఏం చేశాడంటే ఇదిగోనండి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకే పౌలు గారు మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు వారు ఇదిగో మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదా. యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ ధర్మశాస్త్రం కావచ్చు, ఈ ఆచారాలు కావచ్చు, వీటన్నిటి నుంచి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత మరలా మీరు దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకుంటున్నారు. రోమిలకు రాసిన పత్రికలో కూడా ఆయన మాట్లాడుతూ
అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము నుండి మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చదువుకుందాము. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడిగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును ఆ సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించును అని నీకు తీర్పు తీర్చడా. బాహ్యమునకును యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ ఆచారాల్లోనికి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఈ ఆచారాల్లోనికి కొంతమంది వెళ్ళిపోతున్నారు. అందుకే మనం చదువుకున్నాము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. ఒకవైపు అపోస్తులు సువార్తను ప్రకటిస్తుంటే మరికొంతమంది ఒక గ్రూప్ బయలుదేరింది. ఏమని బయలుదేరిందంటే, మీ హృదయములో చెడుతనం ఉన్నా పర్వాలేదు, మీ హృదయము రాయిలా మారిపోయినా పర్వాలేదు, ఇదిగో మీరు సున్నతి పొందితే చాలు మీరు రక్షించబడతారు అనే ఒక గ్రూపు బయలుదేరింది. అని ఎవరికి చెబుతున్నాడు అన్నప్పుడండి, గలతీలకు చెబుతున్నాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం తర్వాత గొప్ప తర్కం జరుగుతుందండి. అక్కడ గొప్ప తర్కం జరుగుతుంది. పౌలు గారికి వాళ్ళకి మధ్య గొప్ప తర్కం జరిగి మరలా యెరూషలేము పెద్దల దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడి నుంచి మనల్ని విడిపించాడు అన్నప్పుడండి, పాత నిబంధనలో ఉన్న ప్రతి ఆచారము నుంచి ఆయన మనకు విడుదల దయచేశాడు. అంతేకాదండి, ఇంకా మనం చూడగలిగితే ఆ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 13వ వచనాన్ని మనం చదువుకుందాము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఒకనాడు ఆదాము అవ్వలను చేసిన తర్వాత, మరి ఆ ఏదెను తోటలో ఉంచిన తర్వాత ఆదాము స్వతంత్రుడు. ఆదామును ఒక బానిసగా చేయలేదండి దేవుడు, ఆదాముకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. అందుకేనండి అక్కడ అన్ని ఫలాలు ఉన్నాయి. స్వాతంత్రం ఇచ్చాడు. బానిసగా లేడండి ఆదాము, బానిసగా లేదు. అందుకే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనకుండా ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి ఒకనాడు ఇశ్రాయేలీలు అందరూ కూడా మీరు చూడగలిగితే, ఒకనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వీళ్ళు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టిన తర్వాతనండి, ఇదిగోనండి అక్కడి నుంచి వీళ్ళు విడిపించబడి వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తుల ద్వారా స్వాతంత్రాన్ని పొందుకొని వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారు. వాగ్దాన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వీళ్ళు ఏమైపోయారంటే, ఇదిగోనండి వీళ్ళు దాసత్వంలోనికి వెళ్ళిపోయారు. మరలా బానిసలైపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మనమందరం కూడా చూడగలిగితే యోహాను సువార్త దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయం దయచేసి 31వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాం. 31వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు
శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అంటే మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని విడిపించింది దేంట్లో నుంచి మనల్ని విడిపించాడు అన్నప్పుడు అండి, ఇదిగో ఆ పాపం అనే చెర. అందుకే లూకాసు వార్తలు అంటాడు, ఇదిగోనండి చెరలో ఉన్న వారికి విడుదల అంటాడు, చెరలో ఉన్న వారికి విడుదల అంటాడు, చెరలో ఉన్న వారికి విడుదల అంటాడు. అంటే మోషే గారి ద్వారా ఐగుప్తు దేశములో నుండి స్వాతంత్రం పొందుకున్న ఇశ్రాయేలీలు ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చారు. వాగ్దాన దేశానికి వచ్చి మరలా వీళ్ళు ఇదిగోనండి ఏమైపోయారు అన్నప్పుడు, ఇదిగో మరలా బానిసలుగా మారిపోయారు, మరలా బానిసలుగా మారిపోయారు. అందుకే ప్రారంభంలో చెప్పారు, ఒక్కసారి బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత మరలా బానిసలు కావాలని ఎవరు కోరుకోరు. ఆ తర్వాత మీరు చూడగలిగితే అషూరు చెరలోనికి వెళ్ళిపోయారు, బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు, మాదీయ పారసిక చెరలోనికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత గ్రీకు చెరలోనికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత రోమా బానిసత్వం క్రిందికి కూడా ఇదిగోనండి మరి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. ఆ రోమీలు పరిపాలిస్తున్న కాలములోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆయనేమో ఒక దేశము నుంచి విడిపించి మరొక దేశానికి నడిపిస్తే, యేసుక్రీస్తు వారు పాపము నుండి విడిపించి ఆయన ఇదిగోనండి పరలోకానికి నడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈ ఆచారాల నుండి ఇదిగో వీటన్నిటి నుంచి బయటికి రావలసిన మనుషులు మరలా ఇదిగో మనుషులకు దాసులైపోతున్నారు. అందుకే కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, 7వ అధ్యాయము 23వ వచనము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులు కాకండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు దేవునికి దాసులు కావాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మీరు ఇదిగో దేవునికి దాసులు కావాలి కానీ మనుషులకు దాసులు కాకండి. మనుషులకు దాసులు కాకండి. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఈయన చెప్పింది ఆయన తప్పు, ఆయన చెప్పింది ఈయన తప్పు. ఈరోజు రకరకాల బోధలు అదే ఆచరించాలి, ఇదే ఆచరించాలి, రకరకాల బోధలు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు, మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. కొంతమంది బయలుదేరారండి, కొంతమంది కపట సహోదరులు బయలుదేరారు. మరలా మనల్ని దాసత్వంలోనికి తీసుకొని వెళ్ళడానికి కొంతమంది కపట సహోదరులు బయలుదేరారట. అదే అధ్యాయము మరి గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దయచేసి 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 4వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. స్వాతంత్రమును వేగు చూచుటకు ఎవరు బయలుదేరారు అన్నప్పుడు కపట సహోదరులు బయలుదేరారు. కాబట్టి మన చేతిలో బైబిల్ ఉంది, చెప్పే ఆయన చేతిలో బైబిల్ ఉంది. కాబట్టి మనము స్పష్టముగా ప్రతిదీ చెబుతున్నది అలాగుందా లేదా చూసుకొని మనల్ని మనం సరిచేసుకునే రోజులు. కాబట్టి అందుకే పౌలు గారు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో గలతీలారా, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరల దాస్యమను కాడి క్రింద మీరు మరలా చిక్కుకోకండి.
ఆ దాస్యమును కాడి అంటే అది మనము పాత నిబంధన ఆచారాలు కావచ్చు, పాత నిబంధన కావచ్చు, వాటన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి దాని క్రింద మరలా చిక్కుకొనకుడి అన్నాడు. అలాగే మనల్ని ఇదిగోనండి పాపము నుండి ఆయన విడిపించడానికి వచ్చాడు. అందుకే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇదిగో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినని మనం చదువుకుంటాం. కాబట్టి పాపము నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రములో ఉన్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనల్ని ఇదిగో విడిపించి ఆయన స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా మీరు దాని క్రింద చిక్కుకొనకుడి అని ఈ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా, అది పాత నిబంధన కావచ్చు, పాపము కావచ్చు, ఇదిగోనండి ఈ ఆచారాల నుండి వీటన్నిటి నుంచి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు మరలా స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి అంటాడు. కాబట్టి మనము దేవునికి దాసులము కావాలి, కానీ మనుషులకు మనం దాసులము కావద్దు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాటన్నిటి నుంచి మనం బయటికి వచ్చిన మనము మరలా వాటిని ఆచరించాలి అని కొంతమంది బయలుదేరారట. ఆ రోజుల్నే బయలుదేరారు. వాళ్ళు కలవరపరుస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన స్వాతంత్రం ఏంటి అన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రము నుండి మనల్ని విమోచించాడు. అలాగే ఆయన పాపము నుండి మనల్ని విమోచించి పరలోకానికి నడిపించడానికి వచ్చాడు. అలా మన జీవితాన్ని మనం కాపాడుకొని ఇక్కడ కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరిచే విధముగా మన జీవితాలను మలుచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.